శివాయ. జన్మకుండలి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. గత వీడియోలో ఈ మహాలయ పక్ష తిథుల్లో మహాలయ అమావాస్య రోజు జరిగే కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించనప్పటికీ హస్త నక్షత్రం కన్యా లగ్నంలో ఈ గ్రహణం జరుగుతుంది. రాత్రి 9:21 నుంచి తెల్లవారుజామున 3:30 సుమారుగా గ్రహణ కాలం ఉంటుంది. ఈ గ్రహణంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది అని గత వీడియోలో చెప్పడం జరిగింది. పరిహారాలు ఏమిటి అని ఆలోచిస్తే ప్రధానంగా గర్భిణీ స్త్రీలు ఈ రాత్రిపూట జరుగుతుంది కాబట్టి గ్రహణం అంత ఇబ్బంది అయితే ఏమీ లేదు. పగలైనప్పుడు మాత్రమే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. బయట ఆవరణలో కానీ ఎక్కడా తిరగడం కానీ అవన్నీ చేయకూడదు. పగలైనప్పుడు, ఇది రాత్రి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వృషభ రాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించిన వాళ్ళు, ద్వాదశ వర్షంలో అంటే 12 సంవత్సరాల పిల్లలకు ఎవరైతే ఉన్నారో 12 సంవత్సరాల పిల్లలకు వాళ్ళకి పరిహారంగా ఆవు పాలతో ముఖ ప్రక్షాళన చేయాలి. అంటే ముఖం ఆవు పాలతో కడగాలి. 1.5 కేజీ పెసల్ని శివాలయంలో లేదా ఒక అయ్యగారికి దానం ఇవ్వాలి. గోశాలలో ఆవులకి గ్రాసం, ఆకుపచ్చ రంగులో ఉండే గడ్డి ఆహారంగా ఇవ్వాలి. ఈ 2 రాసుల వాళ్ళు ప్రధానంగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా శునకం అంటే కుక్కలకి ఆహారం వేయాలి. కుక్కలు అనేటప్పటికీ కేతుగ్రహం యొక్క సంబంధం వస్తుంది. ఖచ్చితంగా కుక్కలకి ఆహారంగా వేయాలి, ఏమైనా ఆహారం వేయాలి. అంతేకాకుండా పర్యావరణాన్ని రక్షించాలి. అన్ని ద్వాదశ రాసుల వారు కూడా పర్యావరణాన్ని రక్షించాలి. పర్యావరణాన్ని రక్షించడం అంటే ఏమిటి? ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు మామిడి చెట్టుకి నీరు పోయాలి. అంటే పర్యావరణాన్ని రక్షించాలి. మామిడి చెట్టుకి మాత్రమే ఈ గ్రహణ కాలంలో నీరు పోయాలి. ప్రధానంగా కన్యా లగ్నం లేదా కన్యా రాశిలో జన్మించే వారు శివాలయంలో శివునికి ఈ అక్టోబర్ 2వ తారీఖు నుంచి 40 రోజుల్లోపు ఎప్పుడైనా సరే రుద్రాభిషేకం చేయించుకోండి. సోమవారం రోజున రుద్రాభిషేకం ఖచ్చితంగా చేయించాలి. చేయించినట్టయితే ఈ గ్రహణ ప్రభావం మన వ్యక్తిగత జీవితాలపైన ప్రభావం పడకుండా ఉంటుంది. ఈ భగవంతుని ఆశీస్సులతో ఈ పరిహార క్రియలు పాటించినట్టయితే మనం ఆరోగ్యంగాను మానసికంగాను ఎంతో ఉల్లాసంగాను ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ కూడా వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయాణంలో చాలా నిదానంగా ప్రయాణం చేయాలి. వేగం వద్దు, వేగంతో ప్రయాణం చేయొద్దు. వాహనాల్లో నిదానమే ప్రధానంగా ఆలోచించాల్సింది ఏంటంటే ఈ గ్రహణాల్లో ఈ నివారణ కార్యక్రమాలు, దైవచింతనమైనటువంటి ఈ అభిషేకాలు కానీ, పర్యావరణ రక్షించే విధంగా కానీ ఇలా చేసినట్లయితే మన జీవితాలలో ఏ విధమైన ఒడిదుడుకులు రాకుండా ఉంటాయి. నా యొక్క వీడియోకు మీకు నచ్చినట్లయితే మీ అందరూ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మిత్రులకి, శ్రేయోభిలాషికి షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.